కడుపులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టమేమి ఇచ్చాడు మచ్చలేని తనకి. కడుపులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టమేమి ఇచ్చాడు మచ్చలేని తనకి. నమ్మించి కోశాడు కుక్కలతో వంతు, నాకెందుకు అనుకుంటే రేపు నీ వంతు. ధర్మానికి నిలిచినోని గెలుపుతో నిలబెట్టు, అవకాశవాదుల్ని తల్లి తల్లి పట్టు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజాదీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర. జయంతి వీరవంకతోటి, కమలాపు జయంతి హుజురాబాదుతోటి. యుద్ధానికి సిద్ధమంది ఇల్లంతా గుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్న వెంట. ఒక్కటైతే రాయాలి హుజురాబాదు తీర్పు, మనతో మొదలవ్వాలి మరోసారి మార్పు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజాదీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజావాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర. కష్టజీవి కన్నదండ కాషాయం జెండా, కమలం వికసించాలి వినుదీపుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే కష్టం, కన్నీల పరిపాలనకు సత్వరించబడడం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజాదీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర. ప్రజాదీవెన యాత్ర, ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర. కష్టజీవి కన్నదండ కాషాయం జెండా, కమలం వికసించాలి వినుదీపుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే కష్టం, కన్నీల పరిపాలనకు సత్వరించబడడం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజాదీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర. జనమే ప్రతినిత్యం ప్రజలే, సాయమని అంటే తాను సిద్ధమంటూ కదిలే. ముట్ట కాసి మీదే నీ కష్టకోరు అంటే, తెలియంది ఎవరికి రాజేంద్రన్నా అంటే. పెద్ద కొడుకు ఈతల రాజన్నా, దేవుడు కాదన్నా మా దేవుడు నువ్వన్నా. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజాదీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైవ యాత్ర.
కడుపులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టలేని ఇచ్చాడు మస్తలేని తనకి. కడుపులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టలేని ఇచ్చాడు మస్తలేని తనకి. నవ్వించి కోశాడు కుక్కలతో వంతు, నాకెందుకు అనుకుంటే రేపు నీ వంతు. ధర్మానికి నిలిచినోని గెలుపుతో నిలబెట్టు, అవకాశవాదుల్ని తన్ని తరిమి కొట్టు. ప్రజల కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెకు పలకరించే ప్రజాపాద యాత్ర ఇది జనం దేశ యాత్ర. సమ్మికుంట జయంతి వీణ వంశతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. సమ్మికుంట జయంతి వీణ వంశతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. యుద్ధానికి సిద్ధమంది ఇల్లంతా గుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్నా వెంట. కొత్త చరిత రాయాలి హుజురాబాదు తీర్పు, మనతో మొదలవ్వాలి మనోధారి మార్పు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర ఇది జనం దేశ యాత్ర. కష్టజీవి కన్నదండ కాషాయం జెండా, కమలం వికసించాలి నిలువీరుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే తప్పది, సజీవ పరిపాలనకు తప్పదించు పదనం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర ఇది జనం దేశ యాత్ర. సమ్మికుంట జయంతి వీణ వంశతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. సమ్మికుంట జయంతి వీణ వంశతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. యుద్ధానికి ఎంతమంది ఇల్లంతా గుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్నా వెంట. తాము రాజేంద్రన్న బాటలా, అది కదిగో కదిలినాడు ఈటలా. తాము రాజేంద్రన్న బాటలా, ఉట్టిల్ల పుట్టలా ఉరకలేసే చిరుతలా. ఉప్పెనల్లె పొంగింది ఊరు వాద ఇయ్యాల, ఉప్పెనల్లె పొంగింది హుజురాబాదు ఇయ్యాల. దండుగదిలెనో తెలంగాణ హుజురాబాదు గడ్డ, దండుగదిలెనో దండుగదిలెనో తెలంగాణ హుజురాబాదు గడ్డ, దండుగదిలెనో. కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో. ఉద్యమాల పురిటి గడ్డ హుజురాబాదు ముద్దు బిడ్డ, మాటిస్తే తప్పకుండా నిలబెడతాడు మరవకుండా. ధర్మమే తన గుండె నిండ ఎగిరే కాషాయ జెండా, పేదోళ్ళకి ఆపదొస్తే ఉరికొస్తాడు ఎక్కడున్నా. దండుగదిలెనో మా ఈటల రాజేందరన్న, దండుగదిలెనో దండుగదిలెనో మా ఈటల రాజేందరన్న, దండుగదిలెనో. కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో.
గౌరవానికై కదిలను రాజేందరన్న బాలిక సంఖ్యలు పెంచి మన కొరకే వచ్చనన్న అభివృద్ధిని సాధించగా మళ్ళీ నిలబడను అన్న రాబందుల గడ్డ నిడిచి ప్రజలలోకి వచ్చనన్న తండు గదిలెనో మా హుజురాబాదు యువజనము తండు గదిలెనో కదందొక్కెనో అవినీతినంత రూపు మాప కదందొక్కెనో అవినీతినంత రూపు మాప కదందొక్కెనో రాజేందరన్న గెలుపుని ఎవరాపలేరు తన మీద కుట్రభూని మీరేం సాధించలేరు వెన్నుకోకు పొడిచి వెళ్ళే అసలు దొంగలంత మీరు తగపడ్డ తెలంగాణ విముక్తికై కదిలినాము దండు గదిలలో మా ఈటల రాజేందరన్న దండు గదిలలో మా ఈటల రాజేందరన్న దండు గదిలలో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిచిండు మన ఈటల రాజేంద్రుడు గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిచిండు మన ఈటల రాజేంద్రుడు దోపిడి దొంగల కుట్రలు వెంటగ దొరల గడీల పాలన కూల్చగా ఆత్మగౌరవ కోరుకునేడు గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిసిండు మన ఈటల రాజేంద్రుడు తెలంగాణ సాధన బలమై ఎగదెంపులరన గర్జన గలమై మలిదట ఉద్యమ గొంతుకవై మా మందిన గుండెల శబ్దంవై పరిగీసి నిలిచినాడో సమైక్యవాదుల పరిమిందో త్యాగాల పునాదులు ఎదగత్తి వీరుల నెత్తురు తిలకం దిద్ది ఆకాంక్షల ప్రతిరూపమై జయశంకరు తాను భారతివై అమరానికి సయ్యందో మండే కొలివై రగిలిందో భావించిన ఈ రాష్ట్రంలో సర్కారు ఎత్తులను చిత్తు చేయగా సామాన్యుల విముక్తి చేయగా గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిసిండు మన ఈటల రాజేంద్రుడు
చిలుక పలుకులతో వంచించి నా బలం ఈటలని నమ్మించి గది కుట్రలకు తెరలేసి నయవంచక మోసాలను చేసి పాఠం ఇది నిందో మాంత్రికుడు కేసీఆర్ కుటుంబ దోపిడిపై యుద్ధం హుజురాబాదులో ఈటల సిద్ధం బలరాయుడు కేసీఆర్ కోట్లాది శ్యాముల పకీరు నీ భరతం పడుతమురో నిన్ను గద్దెదించుతమురో కాషాయ కమలాల జెండా కటు బీటలకు ఈటల అంద ఆసుకోమని ప్రజాోరులో గదిగో కదిలిందో హుజురాబాదు జన సూరీడు బహుజన పొద్దై పొడిసిందో మన ఈటల రాజేంద్రుడు చెల్లెలకు అన్నపు నీవై అన్నదాతన కళ్ళ కాలువై యువత పనితకు మార్గం కానై ఆడదిగో జగవత్రీగలా అన్నగుంటనందో కదీటి కొడుకులా ఉన్నతని కొడుకై వస్తున్నాడదిగో పల్లె ప్రగతికి బాటలు నీరై కాషాయం కలు తీగల చెలిమై ముసలి అమ్మకంతంలో వెలుగువై ఆడదిగో జనవత్రీగలా అంతగుంటనంలో కదీటి కొడుకులా ఉన్నతని కొడుకై వస్తున్నాడదిగో మన కార్యకర్తలకు ధైర్యమై వేధించి గడపలో దీపమై కుల బుక్కుల చేతిలో ఆయుధమై కాషాయ కన్నకు సైన్యమై రాజేంద్రన్న వేసినాడు పేద బ్రతుకుల మార్పు కొడుకు గడీల పాలనపైనే తిరుగు ఆడదిగో జనవత్రీగలా అంతగుంటనందో కదీటి కొడుకులా ఉన్నతని కొడుకై వస్తున్నాడదిగో బాబు జన రక్షకుడై బయలుదేరినాడో మోటలెన్ని పడ్డావు ఈటెలా నీ మనసుకెంత గాయమాయ ఈటెలా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా నన్ను తెలంగాణ నడిచే నీ బాటలా ఆనాడు తొమ్మిది తొట్టిగా పాలకులు మానించారుగా
ఈనాడు ఇంటిలోన ఇంతగా నిన్ను పుట్టలతో కుల్లగొల్పినారుగా మోటలెన్ని రాజేంద్రన్నరణం బాట పట్టిపోదమా అడుగడుగున అందలిసి చెండబడుదమా రాజేంద్రన్నరణం బాట పట్టిపోదమా అడుగడుగున అందలిసి చెండబడుదమా కదిలే ఉప్పెన తానై అడిగే గొంతు కథాలై నిలిచెను ఈ నేలన మన ఈటదన్నరా ఇక వణుకు ముట్టాలా గరిబీట పడాలా జనమొకటి అవాడా ఉద్యమాకారుడా ఎగువగల్ల భోజన వీరుడా తెగిన బుడన వేలు ఏకలవ్యుడా నేటి భారతాన విమన్యుడా ఆయుధాల శ్రమించంటూ ఉన్నాగా గౌరవాల యువత్తు అన్నాగా ముందు తగిలిపోనివో ధైర్యమా నామా ఇటనా దండు కట్టి నీకు గెలుపునిస్తమే ఆడుతున్నది ఆటనా గుండె ఆగిపాయ అందరినోడు ఆగమే కాబట్టే ఉద్యమోగులే ఉప్పినైపోయి వంతమారి నొల్ల మందులయ్యి తెచ్చుకున్న తెలంగాణలో అన్నామా ఇటలా దొరల గడిల కస్తూరాల మైత్రిమే గట్టె సాధింపున ఈ వేతలా నా గుడి బుధమాని నిన్ను బగుడుకుంటూ కుట్రలెన్నో మని నిందలే అన్నాని అంటే వెన్ను పోటీ పుడితే తేనె బూసి నది కత్తి తోలి పుడితే అనగదొక్కడంలో పండితుడు తాను ఊరు పెట్టుకుంటుంది ఉద్యమ భజన చేసి నొల్లకే భక్తులే అన్నామా ఇతర బానిసత్వానికి శ్రమ తీసివే మేము కదిలొస్తామే నీ పాటలా అక్రమ కేసులతో వేసిరి కన్ను న్యాయము ధర్మమే కాపాడు నిన్ను పదవులకే నాడు పడలేదు ఆశ ప్రజాసేవయే నీకున్న గరిబొల్లమా లీడరే అన్నామా ఇటలా నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా పల్లె పల్లె నిలిచే కంచుకోటలా పల్లె పల్లె నిలిచే కంచుకోటలా
సంద్రమయ్యని బాటల చెరసాలలో బందీలు అయిన విద్యార్థి వీరులకు అందగలిచి అందరి వాడై అందరి తోడై ఆకలి తీర్చిన చేతులయ పెరిగిపోవు నీ ఉద్యమ గురుకులు ఉద్యమాలులోనా ధర్మయుద్ధమే మోగిస్తా కమలం జెండను ఎగరేస్తా జయహో జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంద్రమయ్యని బాటల జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంద్రమయ్యని బాటల తెలంగాణ తొలి పొద్దువై మార్పును కోరే గీతికవై బహుజన వెలుగుల గొంతుకవై కమలం దండని కదిలి ఆత్మగౌరవ పోరాటంలో అంతిమ విజయం తమదంటూ అమరుల చిరుదీపం మా ఈటల వెంటే మేముంటాం జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంగమయ్యని బాటల జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంగమయ్యని బాటల సమభావనమే సమానతలనే ఆయుధంగను మలుచుకొని నిరంకుశత్వ పాలనలో నిజం నిక్కై రగిలినవు కక్షలు శిక్షలు ఎన్నెదురైనా వెన్ను చూపని పులిబిడ్డ సమరానికి కై అంటూ గడిచింది నువ్వు నచ్చిన ఈ గడ్డ జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంగమయ్యని బాటల జయహో ఈటల జయ కేతనమే మన పల్లెలా జయహో ఈటల జన సంగమయ్యని బాటల
మా అన్నలాగా సోలలింక కరివేయాలే నా పిల్లలాగా తాకిటి పంపాలే మా అన్నలాగా సోలలింక కరివేయాలే నా పిల్లలాగా కనకనకు వడిత ఈగలయిక పోరు నడిపే పిల్లలనం కదిల తెలంగాణ వనం చేసే ఇక మొదలైంది ఉద్యమనేలనా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా పేదల పక్షం నోరు నొక్కి పెట్టుతారా తరపున నిలబడి భజనలు చేస్తే తప్పు చేయవచ్చా రోడ్డులో సొంత భూమినే బదులుకున్నవాడు పేదల భూముల గుంజుకునేది మనసు తప్పిగాడు కడుపుల తప్పులు దాచుకొని కౌగిలించుకుంటారా కడుపుల తప్పులు దాచుకొని కౌగిలించుకుంటారా వేగబడితే ఆ కత్తులు మీకే తీసుకుంటాయా అర యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలైంది ఉద్యమనేలనా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఈతల ఇల్లే అన్నదా సత్యం వేరయ్యా వేదన బాధలు చెప్పుకునేటి అట్టా తరగగా నిప్పు కరికకు చెడలు పడుతుందా తెలివి లేదా మీకు మండల పురుషుల మహాగర్జనకు సిద్ధమవును నిలబడి కలబడు నీతి మారిన పరుగు తేలికయ్యా నిలబడి కలబడు నీతి మారిన పరుగు తేలికయ్యా నీ కబీల పాలన అంతం చేయక కదిలినామునయ్యా అర యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలైంది ఉద్యమనేలనా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా రాజన్నతో ఇక కుండలెత్తుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా యుద్ధం ఇక మొదలైంది ఉద్యమనేలనా సిద్ధమయ్యిగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా రాజన్నతో ఇక కుండలెత్తుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా
ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రలో మన గ్రామానికి వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి మన గ్రామ ప్రజల పక్షాన ఘన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మన గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అన్యాయంగా అక్రమంగా ఒక మంచి నాయకునికి, ఒక మంచి ప్రజాప్రతినిధులకి, పేదల పెన్నిధికి, ప్రజాబలం ఉన్నటువంటి నాయకునికి ఏ విధమైనటువంటి అన్యాయం చేశారో మనందరం గమనించడం చూస్తున్నాం. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం అంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ప్రజాబలం ఉంది. అలాగే మనకు ఎవరు కూడా ఎదురు నిలవద్దు అనేటువంటి ఒక దుర్బుద్ధితోని మన మంత్రి గారిని ఏ విధంగా బర్తరఫ్ చేసిరో, ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆత్మగౌరవ పోరాటంలో మన గ్రామానికి విచ్చేసినటువంటి మంత్రి గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన వరంగల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రావు పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేరేళ్ల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మహాపాదయాత్రలో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారి పర్యటనలో వరంగల్ అర్బన్ జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ గారు, ఇక్కడి ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ దేశిని సదానందం గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి గుండెమి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు చింతాకుల అనిల్ గారు, అదేవిధంగా స్వాతి గారు, ఇంకా కార్పొరేటర్లు చింతాకుల సునీల్ గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి కవిత గారు, భిక్షపతి గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నాయక నమస్కారాలు. ఈ రోజు ఈ పాదయాత్ర ఎందుకో మీకు అందరికి తెలుసు. మన ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిందో మీకు తెలుసు. ఏదో ఒక నింద మోపి ఇవాళ భూములు ఉన్నాయని, ఇంకోటి ఉన్నాయని ఒక నింద మోపిండు. మరి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా, అసలు కేసీఆర్ గారు మరి నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మేము కూడా ఉద్యమంలో ఉన్నాం, మరి నీకేముండే అన్నాడు. ఈ రోజు నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడికి ఫామ్ హౌజులు. మరి ఈటల రాజేందర్ గారికి ముందటి నుంచే ఇలా ఫామ్ హౌజ్, అదే విధంగా పోల్ట్రీ ఫామ్లు, అదే విధంగా ఆర్థికంగా ఉండే. మరి ఇలా ఈటల రాజేందర్ గారిని ఏదో ఒక వంక పెట్టి ఇలా నువ్వు బర్తరఫ్ చేసినావు. కానీ ఇలా ప్రజలందరికీ తెలుసు, హుజరాబాద్ గడ్డ మీద ఏదైతే ఈటల రాజేందర్ గారు ఏంది, ఈటల రాజేందర్ గారిని ఎన్నిసార్లు 6 సార్లు గెలిపించిన ప్రజలకు ఈటల రాజేందర్ గారు ఏం చేసిండు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా నువ్వు నింద మోపినంత మాత్రం అయ్యేదేం పోయేదేం లేదు. ఇలా ఈ అశేష జనాన్ని చూస్తా ఉంటే ఎక్కడికక్కడికి మన జామర్లు పెట్టిండ్రు, పోలీస్ వెహికల్లో జామర్లు పెట్టి ఫోన్లు కలవకుండా, లైవ్ ప్రకటించకుండా. ఎందుకంటే ఈ ప్రజానికాన్ని చూసి ప్రజలందరూ కూడా ఇలా ఈటల రాజేందర్ గారి పక్షాన ఉన్నానని కనబడకుండా జామర్లు పెట్టుకొని పోలీస్ వెహికల్లో తిరుగుతా ఉన్నారు. ఇలా మనం చెక్ చేస్తే పోలీస్ వెహికల్లో జామర్లు కనబడతాయి. బిడ్డ మీకు అందరికి మేము చెప్తా ఉన్నాం, పోలీసులారా మేము ఏదైతే ఇలా కేంద్రంలో అధికారంలో ఉందో మా హోంమంత్రి శాఖ అమిత్ షా గారికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం. ఇలా పోలీసులు ప్రజల పక్షాన ఉండి ఇలా ఇబ్బందులు కలిగితే రక్షించేది పోయి ఇలా బీజేపీ నాయకులను, బీజేపీ కార్యకర్తలను, యువకులను ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ఖబర్దారని నేను చెప్తా ఉన్నా, మేము ఏదైతే గాంధేయ మార్గం
ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు అడ్డొస్తే ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా మాకు తెలుసు, నిజాయితీగా వెళ్లేది అదే విధంగా మేము ముందుకెళ్తాం. కానీ మాకు అడ్డొస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా ఇక్కడి అధికారులకు, పోలీసులకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఒక నిజాయితీగా మేము వెళ్తా ఉన్నాం. ప్రజలారా, నేలగా ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తా ఉన్నా, దయచేసి ఇన్నిసార్లు ఏ విధంగా గెలిపించిందో మళ్ళీ అదే విధంగా గెలిపిస్తే ఈ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో అంతకంటే ఎక్కువ అభివృద్ధి. ఇవాళ బర్తరఫ్ చేసిందని చెప్పి పెన్షన్లు ఇస్తాను, నేను దళితులకు ఇంకోటి ఇస్తాను, ఇవాళ రేషన్ కార్డులు ఇస్తాను అన్నాం. ఎవరి పుణ్యాన్ని వస్తాయి రేషన్ కార్డులు? ఎవరి పుణ్యాన్ని వస్తానో? ఇవాళ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి ఎన్నికల్లో పోతున్నాం కాబట్టి ఇవాళ రేషన్ కార్డులే కానీ, దళితులకు ఇచ్చే పైసలే కానీ, పెన్షన్లే కానీ ఈటల రాజేందర్ గారి ధర్మాలు వస్తున్నాయి. అది కూడా మేము గొప్పగానే చెప్పుకుంటా ఉంటాం. కనీసం ఈ విధంగా నేను ఇవాళ ప్రజలందరికీ అందజేసే విషయం. కాబట్టి ఒక్కటే నేను చెప్పేది, ఏదైతే ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏదైతే ఈటల రాజేందర్ గారి పక్షాన నిలబడ్డారో ఎన్నికల వరకు అదే పక్షాన నిలబడాలి. ఇలా కొన్ని కుల సంఘాలను తీసుకుపోతా ఉన్నారు, ఎక్కడికి ఫామ్ హౌస్ కాడికి తీసుకుపోతా ఉన్నారు. మీకు ఇది ఇస్తాం, మీకు ఇంకోటి ఇస్తాం, రోజు ఒక కుల సంఘాన్ని. అసలు ఇక్కడికి వచ్చిన ఈ చల్లధర్మారెడ్డికి ఇక్కడికి ఏమన్నా ఉన్నదా అనండి అనుబంధం? ఆయన పరకాల కాన్స్టిట్యున్సీలో ఏమన్నా అభివృద్ధి చేసిండా? అక్కడ ఏం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఆరు రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యే, మరి అక్కడ ఏమైనా చేసిండా? ఇక్కడ వచ్చి వాగ్దానం చేస్తాడు. మరి ఈ వాగ్దానాలు అక్కడ చేసి ఇక్కడికి రమ్మని మీరు ప్రజలందరూ అడగాలి. ఇక హరీష్ రావు ఏమన్నంటే ట్రిపుల్ షూటర్ అని చెప్తాడు. ట్రిపుల్ షూటర్ దుబ్బాకలో ఏం చేసిండో మీకు అందరూ తెలుసు కదా. దుబ్బాకలో ట్రిపుల్ షూటర్ అని చెప్పి ఏ విధంగా ఓడగొట్టి బీజేపీ గెలిచిందో అదే విధంగా ఇక్కడ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతోని ఈటల రాజేందర్ గారు గెలవబోతా ఉన్నారు. ఈ గెలుపు సర్వేల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని వివరాలు సేకరించుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ విధంగా ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ కట్టడి ఎక్కడ కూడా ప్రజలందరూ మన పక్షాన ఉన్నారు, ఇలా బీజేపీ పక్షాన ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద, గుర్తు పువ్వు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే బీజేపీ, ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతా కీ జై శ్రీరామ్. గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకురాలు శోభ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే అంటే రాంద్రాడ గుర్తు మర్చిపోయింది రానే. మరి అందరు పిడికిలే తనాలే. ఏం గుర్తు అన్నది? ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తుకే. నిందన్ నుండి హుజురాబాదు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదం కోసం, ప్రజల మరొక్కసారి కడుపులో దాచుకొని ఈ పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు నిన్న నుండి పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రివర్యులు అన్న ఈటల రాజేందర్ అన్న గారికి, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచి, అదేవిధంగా అన్నతో నడిచిన కార్పొరేటర్లకి, మాజీ ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఈ గ్రామంలో వీరతిలకం దిద్ది మంగళహారతులు పట్టిన మా సమ్మక్క సారక్క వారసులైన మా అక్కలకి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఊరు దాకా అన్నతో నడిచి వచ్చిన, ఊర్లోకి రాగానే నేను కొంచెం ముందుకు వచ్చిన. ఎందుకంటే కొంచెం కమ్యూనిటీ పరంగా తెలుసుకుందామని వచ్చిన. నేను ఈ ఊరు మన్మరాల్ని, గోల్కొండ రాజయ్య బిడ్డను, భాగ్య బిడ్డను. నేను అంటే నేరెల రాజయ్య ఈ ఊరు నుంచి హనుమకొండకు వచ్చి ఉద్యోగం చేసి తాతయ్య అక్కడనే సెట్ అయిండు. నేను భాగ్య బిడ్డను, గోల్కొండ రాజయ్య మన్మరాల్ని. కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని తీసుకొని వచ్చేది. ఆ వాగు దాటేటప్పుడు
చాలా భద్రంగా ఆ వాగును చూడడం కోసమన్నా మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ 4-5 రోజులు ఈ ఇళ్లలో ఉండి ఊర్లో ఉండి పోయేదాన్ని. తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వచ్చిన, తర్వాత రాజేంద్ర అన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ వస్తుంటే చాలా మంది ఏమంటుందంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే రాజేంద్ర అన్న దయ వల్ల అభివృద్ధి జరిగింది. ఇక దళితుల విషయానికి వస్తే కేసీఆర్ ఏదో ఉరగబెడతాను అన్నాడు కానీ శోభక్క ఏం ఉరగబెట్టలే. రాజేంద్ర అన్న మీరు ముంగట పడి గా ఇచ్చే 10 లక్షలకి నేరల నుండి ముందుగా ఇప్పే రాదు శోభక్క అన్నాడు. అంటే అందుకే మీరు అసెంబ్లీకి రాజేంద్ర అన్నను పంపండి. 10 లక్షలు కాదు, చింతమడక గ్రామంలో ఎట్లయితే పంపిణీ చేసిండో ఇవాళ దళితులకు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని నిన్న డిమాండ్ చేసినా ఇవాళ డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ను. ఇవాళ ఎన్నికల ప్రచారం, ఇది ఒక ఎన్నికల ప్రచారం లెక్క అయిపోయింది. మేము కేసీఆర్ ను ఉత్తర తెలంగాణ భవన్ లో అర్ధరాత్రి గిదే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేయనీకత్తే ఎముకలు కొరికే చలిలో కింద గడ్డి మీద చలి, విపరీతమైన చలిలో కేసీఆర్ ను కాపాడినోళ్ళం. శోభ మంది ఎక్కువ ఉండాలి, కేసీఆర్ ను రాత్రి అరెస్ట్ చేస్తారు కావచ్చంటే చొప్పదండి నుండి 400 మంది కార్యకర్తల్లో రాత్రి దించిన హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, చొప్పదండి కార్యకర్తలు, నాయకులు ఈ కేసీఆర్ ను కాపాడినాం. అలుగునూరు చౌరాస్తాలో తెల్లారితే అరెస్ట్ చేస్తారనగా అలుగునూరు చౌరాస్తాలో ఈటల రాజేంద్ర అన్న మేము రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ ను అడ్డుకున్నాం. పోలీసులు యూనిఫామ్ మీద రాలే, మఫ్టీలు వచ్చిండ్రు. నేను శివశంకర్ ఎస్పీ గారిని యూనిఫామ్ మీద ఉంటేనే గుర్తుపడతాము. రాజేందర్ అన్నను గుంజుతా అంటే కండ గొరకపోయినా అమ్మా శోభ అట్లా చేయకు, ఆయన ఎస్పీ గారు అని చెప్పిండ్రు. నిన్న అరెస్ట్ చేస్తా అంటే ఎర్రవెల్లి దయాకర్ రావు కూర్చున్నాడా కేసీఆర్? నిన్న అరెస్ట్ చేస్తా అంటే పరకాల ఎమ్మెల్యే కూర్చున్నాడా కేసీఆర్? నిన్న అరెస్ట్ చేస్తా అంటే గంగల కమలాకర్ కూర్చున్నాడా కేసీఆర్? రాజేందర్ అన్న కూర్చున్నాడు కదా, మేం కూర్చున్నాం కదా. ఎందుకు ఇంత నీతి తక్కువ పాలన చేస్తున్నావు ఉద్యమకారుల మీద? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉద్యమకారులు ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాలు మొక్కటలు బాంచన్ దొర నీ కాలు మొక్కుతా, నీ బానిసలం దొర అన్నలను మాత్రమే ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్నాడు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. మన ఉద్యమ కాలంలో ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాం, అవి ఇవ్వాలి సార్, మనం 7 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి అని అడిగిన రాజేందర్ అన్నకి ఇవాళ ఈ గతి పట్టించాడు కేసీఆర్. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాం కదా, 3 ఎకరాల భూమి ఇవ్వాలి సార్ అని కేసీఆర్ ను క్వశ్చన్ చేసినందుకు ఇవాళ రాజేందర్ అన్నను ఈడ కూర్చుండబెట్టిండు. ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా, అది చేయలేదు. కానీ ఇవాళ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ చేర్చే ఎలాంటి ఇవాళ దళితులకు అవకాశం లేకుండా పోయింది. రైతులకి రుణమాఫీ చేస్తానన్నావు కదా రెండోసారి అధికారంలోకి వస్తే, అది అడిగినందుకే ఇవాళ రాజేందర్ అన్నను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అంతేకాదు ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ జిల్లాలలో మొన్న రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాం కదా, ఆ పెన్షన్ ఇవ్వాలి సార్ అన్నందుకే రాజేందర్ అన్నను బయటికి పంపించిండ్రు. కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల దయ వల్ల ఇంటికి 2, 3, 4 తయారైపోయారు. అది క్వశ్చన్ చేసే ఉద్యమకారులను బయటికి పంపించిండు. లంగళ్ళు, దొంగళ్ళు, వ్యభిచారులను, తాగుబోతులను, నిన్న మొన్న గుటుక బుక్కినోళ్లను క్యాబినెట్ లో పెట్టారు. మేం కడుపులో దాచుకున్నాం కదా, నిన్ను ఎత్తుకున్నాం కదా. ఎర్రవెల్లి దయాకర్ రావు నీ బతుకు చేయడానికి తిట్టింది కదా కేసీఆర్, నువ్వు మర్చిపోయినావా? నిన్ను మేము తిట్టలే, గంగల కమలాకర్ ఏం తిట్టిండో నీకు తెలియదా? కానీ నిన్ను మేము కాపాడుకున్నాం. అరే నిన్ను ముట్టుకోరికొస్తే ఈటల రాజేంద్ర అడ్డం పడ్డాడు కదా లూనూరు చౌరస్తాలో, రోజంతా పోలీస్ స్టేషన్ లో మెతుకు తినకుండా కావాలి కాసిన వాళ్ళం కదా. మాకా ఇవాళ ఈ గతి. అయినా గాని నీతిగా నిజాయితీగా హుజురాబాద్ ప్రజల్ని నమ్ముకొని ఇవాళ ఈటల రాజేందర్ అన్న బయలుదేరిండు. జాతీయ పార్టీ వల్ల
మా లాంటి హక్కున చేర్చుకొని ఇవాళ గెలిపించుకోవడానికి ఇవాళ సైన్యం లాగా బయలుదేరి ఇవాళ రాజేంద్ర నా వెంట పాదయాత్రలు నడుస్తాండ్రు. కాబట్టి హుజురాబాద్ ప్రజలారా, కేసీఆర్ కు మన ప్రజల మీద నమ్మకం లేక సర్పంచులను ఎంపీటీసీలను కొనేసిండు. ఒక వార్డు మెంబర్ కు 5 లక్షలు చొప్పున కొన్నాడు. ఒక సర్పంచ్ కి 10 లక్షలు, ఒక ఎంపీటీసీ కి ఇనోవా, జడ్పీటీసీలకు ఇనోవా, ఎంపీపీలకు ఇనోవా, మొత్తం పైసలు వచ్చినాయి. రాజేందర్ అన్ననేమో అప్పుడు కష్టపడి ఖర్చు పెట్టి గెలిపిస్తే నాకు అండదండగా ఉంటారు అనుకుంటే వాళ్ళందరూ ఇవాళ అమ్ముడు పోయినరు. ఆ అమ్ముడు పోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు. కానీ హుజురాబాద్ ప్రజలు అమ్ముడు పోరేది కూడా. కేసీఆర్ ఈ నుంచి హైదరాబాద్ వరకు నువ్వు ముక్కు రాకినా, కేసీఆర్ నీ ముక్కు అరిగిపోయాక రాకినా కూడా హుజురాబాద్ ప్రజలు నువ్వు కొనలేవు అని నేను చెప్తాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఈ నేరేల విలేజ్ నుంచి టిఆర్ఎస్ నాయకుల జేబులలో 2000 నోట్లు కట్టలే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. ఇవాళ రాజేందర్ అన్న పంపించినాక కూడా రాజేందర్ అన్న దయ వల్ల వాళ్ళు ఇవాళ బతుకుతాండ్రు. వాళ్ళ జేబులలో ఉన్న పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి. మిమ్మల్ని కాదని ఎప్పుడు కూడా రాజేందర్ అన్న పోలే. 6 సార్లు గెలిపించిన చరిత్ర ఈ హుజురాబాద్ ప్రజలకు ఉంది. ఇక ఇప్పుడు గెలిచే ఎన్నికలు, ఈ ఎన్నికలు కల్వకుంట్ల అహంకారానికి, ధర్మానికి, హుజురాబాద్ ప్రజల ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి కల్వకుంట్ల అహంకారాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా హుజురాబాద్ చూస్తాండ్రు. నేను వస్తా అంటే మహిళలు అంటారు, ఇక్కడ ఎన్నికలు జరుగుతా అంటే అక్క ఎక్కడెక్కడో మా బంధువులు నల్గొండోళ్ళు, మెదకోళ్ళు, ఎక్కడెక్కడ జిల్లాల వాళ్ళు మాకు ఫోన్ చేస్తాండ్రు, మీ రాజేందర్ అన్న గెలిపించుకోండి అని ఫోన్ చేస్తానంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఇవాళ అన్యాయం జరిగింది, కేసీఆర్ కుటుంబం వల్ల నష్టపోయిందని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హుజురాబాద్ వైపు చూస్తుంది. కానీ ఇవాళ దొంగలు లంగలు కలిసి ఉద్యమ కాలంలో ఎన్నడు కనబడలేదు. ఇలా గల్లికొక్కడొస్తాడు ఎమ్మెల్యే, వాడకొక మంత్రి వచ్చిపోతాడు. మరి అలాంటి మంత్రులు ఎన్నడూ కూడా రాలేదు. అధికారంలో లేకముందు రాజేంద్రన్న మీతోనే ఉన్నాడు, మంత్రి అయినాక కూడా మీతోనే ఉన్నాడు. నేను కొట్లాడిన బిడ్డలో రాజేంద్ర అన్నను అన్న ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు మీ నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానవన్నా, నా నియోజకవర్గాన్ని కూడా చెప్పదండి కూడా నా వాటా నాకు ఇవ్వాలని నేను కొట్లాడి అన్నతోని ఫండ్స్ పట్టుకుపోయి నా చెప్పదండి అభివృద్ధి చేసుకున్నా. ఈటల రాజేందర్ అన్న వల్ల, ఆయన దయ వల్ల నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా. కాబట్టి హుజురాబాద్ ప్రజలారా, ఇప్పుడు ఇచ్చే తీర్పు నిజమైన తీర్పు. ఇప్పుడు ఇచ్చే ఈ తీర్పు కల్వకుంట్లకు రాజకీయంగా గోరిగట్టే తీర్పు. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజేందర్ అన్న గెలిస్తే రేపు జనరల్ ఎన్నికలలో మనం అధికారాలకు వస్తాం. కల్వకుంట్లందరినీ కూడా కటకటాల్లో పెడతాము, వడ్డీతో సహా తీర్చుకునే రోజు మనకు వస్తుంది. రాజేందర్ అన్న 1,00,000 మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఎస్సీలు చాలా మంది కూడా బాధపడుతూ మాట్లాడినరు. ఈ సందర్భంగా నేను రాజేందర్ అన్న గారికి కూడా రేపు అసెంబ్లీకి పోయాక దళితులకి తప్పకుండా 3 ఎకరాల భూమి కోసం మీరు ఫైట్ చేయాలని ఫైట్ చేసే బిడ్డ మీరు. మేము ఇన్ని రోజులు మీ వెనుక నడిచినాం. ఇప్పుడు అట్లా కాదు, ఇక నువ్వు అర్వం భాష ఏ భాష మాట్లాడుతావో గానీ భూమి లేని దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంటుందన్నా. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 2వ అధికారంలోకి వచ్చిండో, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ఫైట్ మీరు అసెంబ్లీలో చేయవలసి వస్తుందన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యత కూడా రేపు రాజేంద్రన్న మీద ఉంటది. ఇవన్నీ పనులు కావాలంటే, అసెంబ్లీలో కొట్లాడాలంటే రాజేందర్ అన్న తప్పకుండా అసెంబ్లీకి పోవాలి. 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఎందరైతారు ఎమ్మెల్యేలు? మరి ఎమ్మెల్యేలు 3 అవుతారా? మాటలెత్తలేవానే? ఎందరైతారు? 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఇక కేసీఆర్ కు, కేటీఆర్ కు గిది పడాలి. అసెంబ్లీలో రాజేంద్ర అన్న అడుగు పెడితే ఏం పడాలి? గిది పడాలి. నీ అమ్మ మేము ఏదో చేసి ఓడిస్తాం అనుకుంటే ఇలా మళ్ళా హుజురాబాద్ ప్రజలు గెలిపించిండ్రు అని ఇది పడాలి అన్నం చూస్తే, అవునా కదా? అప్పుడు పులిలాగా గాండ్రిస్తాడు. మొన్నటిదాకా సైలెన్స్ గా తెలంగాణ ప్రజలు అని ఆత్మగౌరవం అనే ఆలోచన చేసిండు. ఇప్పుడు ఆత్మగౌరవంతోనే ఫైట్ కూడా చేయాలి. కేసీఆర్, కేటీఆర్ కి ఇది పడే విధంగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ,
ఇక్కడ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు, కానీ ప్రజలు మాత్రం నిలకడగా నిక్కచ్చిగా నిలబడి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈటల రాజేందర్ అన్నకు ఈ నేరెళ్ళ ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఓట్లేసి గెలిపించాలి. రేపు కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు మీ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే అతనికి ఇన్ఛార్జ్ ఇప్పుడు పరకాల ఎమ్మెల్యేనా బొచ్చడు పైసలు పరకాల ఎమ్మెల్యే దగ్గర. ఆయన జేబు నిండా పట్టుకొని వస్తే అంగిలా విడిపించి పంపించారు కార్ల పైసలన్నీ ఖాళీ చేయండి. బొచ్చడు పైసలు ఆయన దగ్గర 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇక్కడ నుంచి వచ్చే విధంగా దళితులు సాగు తప్పు కొట్టండి. సాగు తప్పు కొట్టి 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చినాకనే కథనాలని సాగు తప్పు కొట్టండి. ఆ సాగు తప్పు కొడుతున్న రాష్ట్రం అంతా కూడా దళితులకి న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆశ ఉన్నది. కేసీఆర్ దళిత బంధు అనే పేరు పెట్టిండు కాబట్టి ఆ దళిత బంధు విషయంలో మనందరికీ న్యాయం జరుగుతుంది. అది రాజేంద్ర అన్న దయ వల్లే జరుగుతుందని ఆశిస్తూ మరి నేరెళ్ళ ప్రజలందరూ కూడా దాదాపుగా ఇప్పుడు 3-4 గంటలు అవుతుంది ఊర్లో అడుగుపెట్టి, కానీ ఇంత బ్రహ్మాండంగా అన్నకు విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది నాకైతే. అన్న గెలిచి వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలికినట్టుగా అనిపించింది. మరి అన్నను అదే విధంగా గెలిపిస్తారని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని మీ కడుపులో దాచుకుంటారని 6 సార్లు గెలిపించిన వాళ్ళు ఈ ఎన్నిక పెద్ద లెక్కే కాదు. కానీ ఇవాళ బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ అండదండ ఉంది కాబట్టి మీ అన్నగారిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. శోభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంత సమయాభావం వల్ల అర్బన్ జిల్లా నుంచి చాలా మంది నాయకులు వచ్చిండ్రు. అదేవిధంగా కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళు, నాయకులు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారితో పాటు వచ్చిన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి పేర్లు చెప్పలేకపోయినా దయచేసి ఏమనుకోకుండా పేరు పిలిచినట్టుగా భావించాలని కోరుకుంటూ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేరెళ్ళ ఆడబిడ్డలకి ఒక చరిత్ర ఉంది. నాకు గతంలో ఎన్నికలు జరిగిన నాడు ఉపాధి హామీ పనిచేసి బిల్లులు తీసుకొని కొంగులో డబ్బులు పట్టుకొని నాకు చందా ఇచ్చినటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది. నేరెళ్ళ ఎప్పుడు కూడా ఆనాడు ఉద్యమం వైపు ఉన్నది, మళ్ళీ ఇవాళ కూడా ధర్మం వైపే ఉంటుంది. అది ధర్మం తప్పదు. ఇవాళ జాతరలాగా మా రావు పద్మ గారికి, మా బొడిగ శోభ గారికి, గండ నళిని గారికి, గౌరవ కార్పొరేటర్లకి, మా ఆడబిడ్డలకి, గౌరవ కార్పొరేటర్ శివకుమార్ గారు, బీజేపీ నాయకులు సదానందం గారు, బీకే గారు, సాంబారావు గారు, రమేష్ గారు, వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎంపీటీసీగా ఉన్న తమ్ముడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిరంజీవి, గౌరవ వార్డు సభ్యులు మా మిథున్ రెడ్డి గారు, చాలా మంది పెద్దలు వచ్చిండ్రు. రంజిత్, రామచంద్రారెడ్డి, సాంబయ్య, భగత్ గౌడ్, గౌరవ కార్పొరేటర్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు, మా ప్రజలకు సంఘీభావం పలికినందుకు మీ అందరికీ నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న నుంచి చూస్తానం మేము ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకొని ఇవ్వాలి అని, ఎవరి భావాలు వాళ్ళు చెప్పుకొని ఇవ్వాలని. జనరల్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లాంటి పాదయాత్రలప్పుడు ముందే దరఖాస్తు పెడతాం, పలాని నాడు నేరెళ్ళ గ్రామానికి మేము వస్తాము అని, పలాని నాడు మేము శనివారం గ్రామానికి వస్తామని చెప్పి దరఖాస్తు పెట్టాం. మాకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మా దారి పొడుగునా మా జెండాలకి, మా ఫ్లెక్సీలకి, మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కానీ నేను బత్తిరోని పని నుంచి చూస్తున్నా జెండాలు పీకేసుడు,
ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడి పెడితే మైకోని బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బువ్వ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైస్ మిల్ తాళం వేసుడు. ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మేము కొడుక మేం గనక తలుచుకుంటే మాడి మషి అయిపోతానని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవర్రా నువ్వెవడు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నారా మీరు? నెల రోజులు దాటిపోతే దాటుడి తిత్తాం కొడుకులారా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మేము మర్యాదగా ఉండాలం, మేము పద్ధతి తప్పనోళ్ళం. మేము పోలీసులు కూడా చూస్తున్నా, ఊరికే ఫోటోలు తీస్తాను. ఏమన్నా నక్సలైట్లు అనుకుంటున్నా మీరు? ఏమన్నా తమాషా చేస్తున్నారా మీరు? ఏమన్నా నీకు నౌకర్ చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండిరా, నేను కేసీఆర్ బానిసమని చెప్పు. మరి పిచ్చి పిచ్చిగా ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తూ ఉన్నాం, అన్న ఇదవుతుంది అదవుతుందని. ఇట్లాంటిది పునరావృతం కావద్దు. నేను మా పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, ఇట్లాంటి వెకిలి చేష్టలు చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఏం చేసినా, ఇవాళ నా నేరేళ్ల గ్రామం, మా ఆడబిడ్డలు అంటూనే వచ్చినప్పుడు బెంగటిలకు బిడ్డ, బక్కగాయలకు బిడ్డ అని చెప్పి నా చెంపల మీద రుతున్నారు మా ఆడబిడ్డలు. నేను బెంగటిల్లను, కానీ బాధపడుతున్నా. నేను శోభక్క చెప్పింది ఇప్పటిదాకా, ఆయనోడిని ఆకిట్లో పెట్టిండు, కానోడిని కంచాలో పెట్టుకోండి కేసీఆర్. ఎవరు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో? ఎవరు కొట్లాడిండు? ఎవరి మీద కేసులు పెట్టబడ్డాయి? ఎవరు జైలులో అయిండు? తిట్టినవాడెవడు, నిన్ను కాపాడినవాడెవడు అని చెప్పి శోభక్క చెప్పింది. కాపాడిన వాళ్ళంతా బయటికి పోయినాం, తిట్టిన వాళ్ళంతా ఇలా పక్కకుండి మంత్రులుగా ఎలుగబెడుతున్నారు. ఇవాళ దళిత బంధు అనౌన్స్ చేసావు, సంతోషం. దళిత బంధు అనౌన్స్ చేస్తే ఇవాళ మా అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇస్తే సంతోషపడతాం. కానీ ఇది మోస ప్రకటన అని చెప్పి ఇవాళ అందరూ భావిస్తాను. దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినావు? వచ్చిందా దళితుడు ముఖ్యమంత్రి? వచ్చిందా ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రి? ఒక్క ఉప ముఖ్యమంత్రి వస్తే నెల రోజుల్లోనే పీకేసిన చరిత్ర కేసీఆర్ది కాదా అని చెప్పి అడుగుతున్నా. రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి ఉండే ఈ రాష్ట్రంలో పీకేయబడ్డాడు. 17% జనాభా ఉంటుంది రాష్ట్రంలో, దళిత జనాభా. కానీ ఇవాళ ఇద్దరు ఉండాలి కనీసం మంత్రులు. కానీ ఒక్కడే ఉంటాడు, ఒకసారి మాలా ఉంటాడు, లేకపోతే ఒకసారి మాదిగా ఉంటాడు. ఇగో ఇది దళితులను గౌరవించిన తీరు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఎవడు ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి దళిత కాలనీలలో సొంతంగా బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి 2018లో నేను కూడా చెప్పిన, మేనిఫెస్టోలో పెట్టినాం. ఇచ్చిండ్రా ఇండిపెండెంట్ ఇల్లు? 3 ఏళ్ళు అవుతుంది ఈ సర్పంచ్లకు. నేను అనద్దుగా, 3 ఏళ్ళు అవుతుంది సర్పంచులారా, భర్తలు చనిపోయిన మహిళలకు పెన్షన్లు ఇచ్చినామా మనం? నేను మంత్రిగా ఉండి కూడా ఇవ్వలేకపోయినా, ఇక్కడ వచ్చే మంత్రి ఎర్రబెల్లి దాఖలు అడుగుతున్నా, పెన్షన్లు ఇచ్చే మంత్రి నువ్వే కదా, నీ చేతిలో ఉండనా పెన్షన్ ఇచ్చే దమ్ము? నీ చేతిలో ఉండనా పెన్షన్ ఇచ్చే అధికారం? నాకు లేదు మంత్రిగా అధికారం, నీకు కూడా లేదు మంత్రిగా అధికారం. నువ్వొక బానిసవు, నేనొక బానిసను అన్నాడు. ఇవాళ ఏమడిగినాం మనం? నేను చల్లూరు గ్రామాల్లో ఊరు తిరుగుతున్నప్పుడు జీవోత్సవాల్లో ఉంటాడు ఒక మనిషిని, ఆడపిల్లని తీసుకొచ్చి నా ముందర పడేసి, గిన్ని రోజులు అవుతుంది ఒక పెన్షన్ ఇప్పించలేకపోతే నువ్వు ఏం మంత్రి అని చెప్పి అడిగినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే అధికారం మంత్రికి లేదు కాబట్టి. ఒకనాడు పెన్షన్ ఇచ్చే అధికారం సర్పంచ్ పంపుతొచ్చేది, గ్రామ సెక్రటరీ రాస్తొచ్చేది, కలెక్టర్ రాస్తొచ్చేది. కానీ చివరికి మంత్రికి లేదు. 3 ఏళ్ల నుంచి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేకపోయినాం. భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు పెన్షన్ ఇవ్వలేకపోయినాం. సదరన్ క్యాంపులలో సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇవ్వలేకపోయినాం. చివరికి వయసు 65 సంవత్సరాలు గడిస్తే కూడా పెన్షన్ ఇవ్వలేకపోయినాం. పోయినసారి నేను కూడా చెప్పిన ఆనాడు మంత్రిగా ఉండి, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ప్రతి మొగాయిలకు పెన్షన్లు ఇస్తామని చెప్పినాం. ఇచ్చినామా? చివరికి పెళ్లిళ్ళు చేసుకొని ఏరుపడితే ఒక తెల్ల రేషన్ కార్డు కావాలి, గా కార్డు కూడా ఇచ్చే దమ్ము మాకు లేదు అన్నాడు. అందుకే ఇవాళ పెన్షన్లు ఇవ్వని మీరు, రేషన్ కార్డు ఇవ్వని మీరు, ఇవాళ 3 ఎకరాల భూమి ఇవ్వని మీరు, ఇల్లు కట్టియని మీరు, సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు పెడతామని చెప్పిన మీరు, ఇవాళ మాత్రం దళిత బంధు పేరిట ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటే మా వాళ్ళు నమ్ముతారా? ఇస్తారు. ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి ఇస్తారు. ఎందుకంటే మా ఓట్లు కొల్లగొట్టాలి కాబట్టి, ఈతలు అంటే బొండిగా పిసుకాలి కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ మా వాళ్ళు నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆత్మను అమ్ముకుంటులు కాదు. బియ్యం ఇచ్చేది
నీ ఇంట్లో నుంచి కాదు, మాకు పెన్షన్ ఇచ్చేది నీ ఇంట్లో నుంచి కాదు, రేపు 10 లక్షల రూపాయలు ఇచ్చేది కూడా నీ ఇంట్లో నుంచి కాదు. మేము సబ్బు బిల్ల కొంటే ట్యాక్స్ కడతాం, మేము చీర కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, బంగారం కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, ఒక బుగ్గ కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, సైకిల్ మోటార్ కొనుక్కుంటే ఒక ట్యాక్స్ కడతాం, వైన్ షాపులలో కొనుక్కుంటే మేము ట్యాక్స్ కడతాం. మా డబ్బుతో సోకులు చేసేది మీరు, మేము మీకు ఇస్తాం తప్ప మీరు మాకిచ్చే వాళ్ళు కాదు. మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునే వాళ్ళ భావన తప్పు. ఒకవేళ ఇస్తే మా సొమ్ము మాకే ఇస్తారు తప్ప మీ సొమ్ము మాకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పశువులు కొనుక్కుంటాం అన్నట్ల, ఒక వస్తువు కొనుక్కుంటాం దుకాణంలో, కానీ మనిషిని కొంటావా ఎక్కడైనా చూసినా? ప్రపంచంలో చూసినా? ఆత్మను కొంటారా? కానీ ఇక్కడ కొంటాను లేదా? ఇగో ఈయనకింత ధర, ఆయనకు అంత ధర, కొనేదే కాదు. రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి, బస్సులల్లా రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి, ఇంత బొమ్మ పెట్టాలి, ఉపన్యాసం ఇవ్వాలి. ఏమని? ఈటల రాజేంద్ర గారికి మేము ఏం తక్కువ చేసినాం? ఈటల రాజేంద్ర గారు ఎందుకు ఇలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే మేము అన్నాం ఎప్పుడైనా? ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు అనలే. అంటామా? అదో ఇప్పుడు అంటాను. మేము ఎప్పుడు ఆయన కుర్చీ గుంజుకోవాలను, మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. మేము కోరుకునే వల్ల ఒకటే కోరుకున్నాం, ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో అన్నాను. దండం పెడితే ఇప్పుడు అందాం మాగాని. ఇవాళ 18-19 సంవత్సరాలు, ఇవాళ చెప్తే ఒడవదు కాబట్టి ఎక్కడ కూడా మనం పద్ధతి తప్పలే. నాలంటూనే కాదు, నాలాగా ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా పద్ధతి తప్పలే, కొంతమంది ఉన్నారల్లా. ఇవాళ నాకు ఇలా ముందు జరిగింది, రేపు వాళ్ళు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప ఎవరిని కేసీఆర్ వదిలిపెట్టడం అనే విషయం మర్చిపోవద్దు. ఇలా సిద్దిపేటలో ఉండే మంత్రి ఎగిరెగిరి చేస్తాడు పని. అరే ఇలా నాకు జరిగింది, రేపు తప్పకుండా నీకు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. అరే ఇవాళ అందుకనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా నేరెళ్ళ అన్నదమ్ములారా, నా నేరెళ్ళ ఆడబిడ్డలారా, నిండు మనసుతో గతంలో ఎట్లయితే ఆశ్రయించిందో, నాకు తెలిసి 80-90% ఓట్లు ఇచ్చిన ఊరు నేరెళ్ళ గ్రామం కాబట్టి అదే సాంప్రదాయాన్ని, అదే ఒరుబడిని, ఊరంతా ఒక దారి, ఊసర వెళ్ళింది ఇంకో దారి, ఊరంతా ఒక దారి, ఊసర వెళ్ళింది వేరే దారి. ఆ ఊసర వెళ్ళి ఎవరో మీకు తెలుసు. ఆ ఊసర వెళ్ళి పక్కకి నెట్టండి, గ్రామస్తులంతా ఒకది కుండండి, ఇవాళ పువ్వు గుర్తును గెలిపించండి, కాషాయ జెండాని ఎగిరేయండి, ఈటల రాజేంద్రకి మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మాటలెన్ని పడ్డావు ఈతలా, ఈ మనసు ఎంత గాయమాయ ఈతలా, నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా, తెలంగాణంటే నీ పాటలా, అతని సాక్షిగా వాళ్ళకు మానించారుగా, ఈనాడు ఇంటిలో నిలుసగా నిన్ను పుట్టలతో పుల్లబడినారుగా. మాటలెన్ని పడ్డావు ఈతలా, ఈ మనసుకెంత గాయమాయ ఈతలా, నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా, నన్ను తెలంగాణ నడిచే నీ పాటలా.
కందు కదిలినాది తోడు రాజేంద్రన్న నీకు వంటకుంది తెలంగాణ బిల్లాజన్న మొల్ల మొదలు ఉద్యమాలు జిల్లా జిల్లా పొంగుతుంది హుజురాబాదు ఆడపల్లె పల్లె పలిక నీకు జిందాబాదు నువ్వు చేసిన ఉద్యమాల కంటే లేదు జనం కోసం చేసిన త్యాగం యాడికి పోదు కొత్త అభిమన్యుడు కాదులే నువ్వు అర్జునుడై గెలిచే మునగాదులే అధికారం అర్థబలం అన్నది నువ్వు అడ్డుపడ్డ పేద జనం పెన్నిది మాటలెన్ని పడ్డావు ఈతనా ఈ మనసు ఎంత గాయమాయ ఈతనా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటనా వెను తెలంగాణనంటే నీ పాటనా ఎప్పుడు బాధితలయ్యి అందరూ బతకాలేమో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది చేతులు కట్టుకొని సాగలేక బతకడానికా నమ్ముకున్న నీ జనముకు వండగా నువ్వు నిలవాలని తగించావు నిండుగా కోసాయ జెండ పట్టినావుగా కథన రంగంలో పదులు పెంచినావుగా జనహోరై పలుకుతుంది స్వాగతం ఈ కళరాజన్నకు ఉదురబాధ జీవితం
మాటలెన్ని పడ్డావు ఈటెలా ఈ మనసు కెంత గాయమాయ ఈటెలా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా మరి తెలంగాణ నడిచే నీ పాటలా గడ్డ మీద మందో ఎలమంద బీజేపీ జెండ ఎగరేద్దాం మందో ఎలమంద ఈతర రాజన్న బాట మందో ఎలమంద కమలం పువ్వై పూసె నాట మందో ఎలమంద ఎంత పాలన పైన నిప్పుల తరువెత్తాము గడ్డ మీద మందో బీజేపీ జెండ ఎగరేద్దాం మందో ఎలమంద ఈతర రాజన్న బాట మందో ఎలమంద కమలం పువ్వై పూసె నాట మందో ఎలమంద గడ్డ మీద మందో బీజేపీ జెండ ఎగరేద్దాం మందో ఎలమంద ఈతర రాజన్న బాట మందో ఎలమంద కమలం పువ్వై పూసె నాట మందో ఎలమంద అధికారం పట్టుబట్టి అణిచివేయనుంది కార్యకర్తలందరినీ భయభ్రాంతుల చేసింది ఊరుకుంటే బతుకు లేదు ఊరికి రాన తమ్ముడా ఊవెత్తున ఎగిసి పడే కిరటమైలేవరా అడుగులు పిడుగల్ల మంచి పడిపడిగా సాగరా ఈటలగా తెల్లనున్న విజయకంగమోగరా పల్ల పల్ల కమలం పువ్వయి కదిలి వస్తుంది హైదరాబాదు గడ్డ మీద ఎగరేద్దాం మందో ఎలమంద ఈతర రాజన్న బాట మందో ఎలమంద కమలం పువ్వై పూసె నాట మందో